అందరికీ నమస్కారం. బాల వ్యాకరణము సంధి పరిచ్ఛేదంలో ఉన్నాం. బాల వ్యాకరణం సంధి పరిచ్ఛేదంలో 9వ సూత్రం. ఇకాదులకు తప్ప ధృత ప్రకృతికములకు సంధి లేదు. ఇకాదులకు తప్ప ధృత ప్రకృతికములకు సంధి లేదు అంటే ఇకాదులు, ఇకన్, ఎట్టకేలకన్ మొదలైనటువంటి పదాలన్నింటినీ ఇకాదులు అంటారు. ఇకన్, ఎట్టకేలకన్ మొదలైనటువంటి పదాలను ఇకాదులు అంటారు. ఈ ఇకాదులకు తప్ప ధృత ప్రకృతికములకు సంధి లేదు. ధృత ప్రకృతికము అంటే ధృతము చివరగా కలిగినటువంటి పదాలను ధృత ప్రకృతికము అంటాం. ధృతము అంటే నకారము, ధృతము అంటే నకారము చివరగా కలిగినటువంటి పదాలన్నింటినీ ధృత ప్రకృతికాలు అంటున్నాం. ఈ సూత్రంలో ఇకన్, ఎట్టకేలకున్ లాంటి ధృత ప్రకృతికాలకు తప్ప ఇతర ధృత ప్రకృతికాలకు సంధి లేదు అని చెప్తున్నాడు. ఇతర ధృత ప్రకృతికాలకు సంధి లేదు అంటే వచ్చున్, చూడన్, నన్ను, చూచుచున్ మొదలైనటువంటి మిగతా ధృత ప్రకృతిక పదాలకు సంధి జరగదు అని చెప్తున్నాడు. కానీ ఈ సూత్రం ఇంకొక సూత్రాన్ని బాధిస్తుంది. మనకు సంధి పరిచ్ఛేదంలో 2వ సూత్రంలో ప్రథమేతర విభక్తి శత్రంతక చువర్ణంబులందున్నటువంటి ఉకారమునకు సంధి వైకల్పికం అని చెప్పాడు. ప్రథమేతర విభక్తి ప్రత్యయాలైనటువంటి నన్ను మొదలైనటువంటి దాంట్లో ధృత ప్రకృతికము, శత్రంతక చువర్ణంలో కూడా ధృత ప్రకృతికము. ఈ ధృత ప్రకృతికాలకు అక్కడ సంధి వైకల్పికం అన్నాడు. అక్కడ సంధి వైకల్పికం అన్నాడు. ఇక్కడ ధృత ప్రకృతికాలకు సంధి లేదు అంటున్నాడు. కాబట్టి ఈ సూత్రాన్ని సావకాశంగా తీసుకోవాలి. అంటే అక్కడ సూచించినటువంటి ఉదాహరణలు కాకుండా మిగిలినటువంటి ధృత ప్రకృతికాలకు సంధి లేదు అని తెలుసుకోవాలి. అంటే దీన్ని లోతుగా ఎలా అర్థం చేసుకోవాలి అంటే ప్రథమేతర విభక్తి ప్రత్యయాలకు శత్రంతక చువర్ణంబులందున్నటువంటి ధృత ప్రకృతికాలకు కాకుండా వాటికి సంధి వైకల్పికంగా జరుగుతుంది. అవి కాకుండా మిగిలినటువంటి కొన్ని ధృత ప్రకృతికాలకు సంధి లేదు. ఏవి? వచ్చున్, చూడన్ మొదలైనటువంటి ధృత ప్రకృతికాలకు సంధి లేదు అని చెప్తున్నాడు. అంటే వచ్చున్ ప్లస్ ఇప్పుడు ఇప్పుడు సంధి జరిగింది అనుకోండి, ఏమవుతుంది? ఈ ధృతము లోపించి వచ్చు ప్లస్ ఇతడు, ఇందులో చివరికి ఉత్తర ఖర్చుపరమైనప్పుడు సందేహ సూత్రం ప్రకారం వచ్చు ప్లస్ ఇప్పుడు కావాలి. కానీ వచ్చిప్పుడు అనేటువంటిది అసాధు రూపం కాబట్టి అలా అసాధు రూపం చేయడానికి వీలు లేదు. కావున ఇలాంటి ధృత ప్రకృతికానికి సంధి లేదు. సంధి లేనప్పుడు ఏం జరుగుతుంది? ధృతం పైన ఈ అచ్చు చేరి వచ్చున్ ప్లస్ ఇప్పుడు ఏమవుతుంది? వచ్చు నిప్పుడు అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. ఇదే సాధు రూపము. అలాగే చూడన్ ప్లస్ ఐతి సంధి జరిగితే చూడైతి కావాలి. కానీ సంధి జరగడానికి వీలు లేదు కాబట్టి ధృతం పైన అత్వం చేరి చూడనైతి అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. చూడనైతి అనేటువంటి రూపమే ఏర్పడుతుంది. ఇకాదులకు తప్ప అన్నాడు. అంటే ఇకాదులకు సంధి జరుగుతుంది, అది వైకల్పికంగా జరుగుతుంది. ఇకన్ ప్లస్ ఏమి సంధి జరిగింది అనుకోండి, ధృతం లోపించి ఇక ప్లస్ ఏమి అవుతుంది? ఇకేమి అత్వ సంధి. ఎట్టకేలకు అతడు ధృతం లోపించింది అనుకోండి, ఎట్టకేలకు ప్లస్ అతడు ఉత్తున ఖర్చుపరమైనప్పుడు సంధి జరిగి ఎట్టకేలకు అతడు అవుతుంది. ఎట్టకేలకతడు అవుతుంది. ఇది వైకల్పికం కాబట్టి ధృతం లోపించలేదనుకో, ఏత్తం ధృతం పైన చేరి ఇకన్ ప్లస్ ఏమి ఇకనేమి, ఎట్టకేలకు ప్లస్ అతడు ఎట్టకేలకు నతడు, ఎట్టకేలకు నతడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఎట్టకేలకు నతడు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. మనకి ముందటి సూత్రాల్లో ప్రథమేతర విభక్తి ప్రత్యయాలకు సంధి వైకల్పికము అన్నాడు. కాబట్టి నన్ను ప్లస్ అడిగే నన్ను నడిగే సంధి జరిగినప్పుడు సంధి జరిగితే నన్ను అడిగే అనేటువంటి రూపాలు మనకు ఉన్నాయి. అలాగే శత్రుత్వక చూర్ణంలోని ఉకారానికి కూడా సంధి వైకల్పికం అన్నాడు. కాబట్టి జరగకపోతే చూచు నేగేను, సంధి జరిగితే చూచు చేయగేను అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. ఈ సూత్రాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇకాదులకు తప్ప ధృత ప్రకృతికములకు సంధి లేదు. ఇకాదులు, ఇకన్, ఎట్టకేలకు మొదలైనటువంటి పదాలకు సంధి వైకల్పికంగా జరుగుతుంది. సంధి జరిగితే ఇకేమి, సంధి జరగకపోతే ఇకనేమి, ఎట్టకేలకతడు ఎట్టకేలకతడు అనేటువంటి రూపాలు మనకి ఇక్కడ ఏర్పడుతున్నాయి. ఇకాదులకు సంధి వైకల్పికం. ఇకాదులకు తప్ప ధృత ప్రకృతికాలకు సంధి లేదు. ధృత ప్రకృతికాలకు సంధి లేదని ఇక్కడ చెప్తున్నాడు. కానీ మొదటి సూత్రంలో ధృత ప్రకృతికాలైనటువంటి ప్రథమేతర విభక్తి ప్రత్యయాలు అలాగే శత్రుత్వక చువర్ణానికి సంధి వైకల్పికం అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వైకల్పికంగా సంధి జరుగుతున్నట్టు మనకు రుజువు ఉంది. కానీ ఇవి కాకుండా మిగిలిన కొన్ని ఉదాహరణలకు సంధి లేదు, మిగిలినటువంటి ధృత ప్రకృతికాలకు సంధి లేదని భావించి సావకాశంగా వచ్చుని ప్లస్ ఇతడు వచ్చునిప్పుడు, చూడని ప్లస్ అయితే చూడనైతే ఇలాంటి ధృత ప్రకృతికాలకు సంధి లేదు అనేటువంటి అంశాన్ని మనము
ఇక్కడ గ్రహించాలి. ఈ కాదులకు తప్ప దృఢ ప్రకృతి కాలకు సంధి లేదు అని అన్నప్పుడు లోతుగా అర్థం చేసుకుంటే ఈ కాదులకు ప్రథమేతర విభక్తి ప్రత్యయాలకు శత్రుతక చూర్ణంలో ఉండేటువంటి ధృతానికి మినహాయించి మిగిలినటువంటి దృఢ ప్రకృతి కాలకు సంధి లేదు, సంధి జరగదు. వచ్చుని ప్లేస్ ఇప్పుడు, వచ్చుని ఇప్పుడు, చూడని ప్లేస్ అయితే చూడనైతి కావాలి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. సూత్రం అచ్చునకు ఆమ్రేడితము పరంబగునప్పుడు సంధి తరచుగానగు. అచ్చుకు ఆమ్రేడితము పరమైతే సంధి తరచుగా జరుగుతుంది. ఆమ్రేడితము అంటే ఒక పదము రెండవసారి కూడా వచ్చినప్పుడు ఆ రెండవసారి వచ్చినటువంటి పదాన్ని ఆమ్రేడితము అంటారు. అంటే ఔరా ప్లస్ ఔరా, మొదటి పదము రెండవ పదము, పూర్వ పదము పరపదము రెండు ఒకే రకంగా ఉన్నప్పుడు ఈ రెండవ పదాన్ని ఆమ్రేడితం అనాలి, మొదటి పదాన్ని కాదు. ఒకే పదము రెండు సార్లు వచ్చినప్పుడు రెండవసారి వచ్చేటువంటి పదాన్ని ఆమ్రేడితము అనాలి. అలా అచ్చునకు ఆమ్రేడితము పరంబగునప్పుడు, అచ్చు ఔరా చివరికి ఆ ఉంది, ఇలాంటి అచ్చుకు అదే పదం ఆమ్రేడితంగా పరమైనప్పుడు సంధి తరచుగానగు. సంధి తరచుగానగు అన్నాడు, సంధి అగు అనడం లేదు. సంధి తరచుగానగు అంటే సంధి జరుగుతుంది, కొన్ని చోట్ల వైకల్పికంగాను కొన్ని చోట్ల నిషేధంగా కూడా జరగడానికి ఆస్కారం ఉంది అనేది చెప్తూ ఉన్నాడు. ఔరా ప్లస్ ఔరా ఇది ఆమ్రేడితం పరమైంది. ఔరా అచ్చు, అచ్చుకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి జరిగి ఏమవుతుంది, అచ్చు సంధి జరిగి అచ్చు లోపించి ఔరా ప్లస్ ఔరా ఔరౌరా అనేటువంటి రూపం ఏర్పడింది. అలాగే ఆహా అకారం, ఆహా ఇది ఆమ్రేడితం. ఇక్కడ అకారానికి ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి జరిగి ఆహాహా అయింది. అలాగే ఎట్టు ప్లస్ ఎట్టు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి జరిగి ఎట్టెట్టు అయింది. అలాగే ఇక్కడ ఏమి ప్లస్ ఏమి ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి జరిగి, ఇది కూడా ఆమ్రేడితం కదా, ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి జరిగి ఏమేమి అవుతుంది. అలాగే ఇత్తునకు సంధి వైకల్పికం కాబట్టి సంధి జరగనప్పుడు ఎడాగమం వచ్చి ఏమి ఏమి అనేటువంటి రూపము ఏర్పడుతుంది. అంటే ఇక్కడ వైకల్పిక విధి ఉంది, ఇక్కడ వైకల్పికం అనేటువంటి విధి ఉంది, అందుకే తరచుగా అనగు అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. అలాగే ఏగి ప్లస్ ఏగి ఇది కూడా ఆమ్రేడితమే. ఇక్కడ సంధి నిషేధమే. ఎందుకు, ఏగి అనేటువంటి త్వార్థం భూతకాలకు అసమాపక్రియ, త్వార్థం పైన ఇత్తునకు సంధి లేదు కాబట్టి ఏగి ప్లస్ ఏగి సంధి జరగదు. కావున ఏగి ఏగి అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది, ఏగి ఏగి అనేటువంటి రూపమే ఏర్పడుతుంది. అచ్చునకు ఆమ్రేడితం పరంబవునప్పుడు సంధి తరచుగానగు అంటే సంధి జరుగుతుంది, కానీ కొన్ని చోట్ల వైకల్పికంగాను కొన్ని చోట్ల జరగని రూపాలు, అక్కడక్కడ జరగని రూపం కూడా మనకు ఏర్పడుతుంది అనేది ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అచ్చు ఔరా ఆహా ఎట్టు ఏమి ఈ చివరి పదాలలో అన్నింటిలో కూడా చివరికి ఉన్నది ఏంటి, పూర్వస్వరము అచ్చు. వీటికి ఆమ్రేడితం పరం కావడం అంటే ఇదే పదము పక్కన పరపదంగా ఉండి పరం కావడాన్ని ఆమ్రేడితం అంటున్నాం. అలాంటి ఆమ్రేడిత పదాలు పదమైనప్పుడు సంధి జరుగుతుంది. సంధి జరిగి ఔరా ప్లస్ ఔరా ఔరౌరా ఎట్టు ప్లస్ ఎట్టు ఎట్టెట్టు ఏమి ప్లస్ ఏమి ఏమేమి అనేటువంటి రూపాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన తరువాత తరచుగానగు అన్నాడు కాబట్టి కొన్ని చోట్ల వైకల్పికంగా జరుగుతుంది. ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికం కాబట్టి ఏమి ప్లస్ ఏమేమి సంధి జరిగి ఏమేమి అవుతుంది. సంధి జరగని పక్షంలో ఎడాగం వచ్చి ఏవి ఏమి అనేటువంటి రూపం ఏర్పడుతుంది. కొన్ని చోట్ల నిషేధం కూడా వచ్చి ఏగి ప్లస్ ఏగి త్వార్థక క్రియ కాబట్టి త్వార్థమైనటువంటి ఇత్తునకు సంధి లేదు కావున ఏగి ప్లస్ ఏగి 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 అని ఎడాగమ రూపంతో మనకు కనబడుతూ ఉంది. 11వ సూత్రం అన్వవగాగమంబులందు తప్ప అపదాది స్వరంపు పరంబగునప్పుడు అచ్చునకు సంధియకు. అందు అవగాగమంబులందు తప్ప అపదాది స్వరంపు పరంబగునప్పుడు అచ్చునకు సంధియకు. ఒక్కొక్క పారిభాషిక పదాన్ని చూద్దాం. అందు అవగాగమంబులు, అందు అవ ఆగమంబులు తప్ప, ఇది ఆగమంగా రావడం మినహాయించి, ఆగమంగా అంటే మిత్రుల్లాగా వచ్చి చేరడం తప్ప, అపదాది స్వరంపు అపదము అంటే పదం కానటువంటిది అపదము, ఎడు ఇంచు నిర్జ ఇవి పదాలు కావు, పూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేవి కావు కాబట్టి ఇవి అపదాలు. అపదాది స్వరంపు పరంబగునప్పుడు ఆ అపదంలోని మొదటి స్వరం పరమైనప్పుడు అపదము, ఇందులోని మొదటి స్వరము ఈ, ఇలా అపదాది స్వరంపు పరంబగునప్పుడు అచ్చునకు సంధియగు. అచ్చుకు ఇవి పరమైనప్పుడు సంధి జరుగుతుంది అని చెప్తున్నాడు. సంధి జరుగుతుంది అని చెప్తున్నాడు. అంటే మూరా ప్లస్ ఏడు, ఏడు అంటే ఇందులో మళ్ళీ పూర్వపదము అపదం కావచ్చు పదం కావచ్చు, కానీ పరమయ్యే పదం మాత్రం ఖచ్చితంగా అపదమే కావాలి. పూర్వపదం పదమైనా అపదమైనా పర్లేదు, కానీ పరపదం మాత్రం ఖచ్చితంగా అపదమే, పదం కానిదే కావాలి. అందుకే మూర అనేది పదం, ఏడు అనేది అపదం.
ఈ పదానికి అపదం పరమైనప్పుడు మూరలో చివరికి అచ్చు ఉంది, అత్తు అనేటువంటి అచ్చు ఉంది, ఆ అనేటువంటి అచ్చు ఉంది. ఈ అచ్చుకు ఎడు అనేటువంటి అపదం పరమైనప్పుడు సంధి ఖచ్చితంగా జరుగుతుంది. సంధి అగు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంధి జరిగి మూరెడు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళం అన్నాడు కాబట్టి అత్తు లోపించి ఏత్తం చేరి మూరెడు అయింది. అలాగే వీసా ప్లస్ ఎడు వీసెడు అయింది. అర్ధ ప్లస్ ఇంచు అర్ధ ఆ ఇంచు ఈ పరమై అర్ధించు అయింది. అలాగే నిర్జా ప్లస్ ఇంచు రెండు కూడా అపదాలే, రెండు కూడా అపదాలే కానీ అపదం యొక్క మొదటి స్వరం పరమైంది కాబట్టి నిర్జా ప్లస్ ఇంచు నిర్జించు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అపదాది స్వరము పరంపగినప్పుడు అచ్చునకు సంధి ఇక్కడి నుండి. అయితే అంద్వవగాగమంబులందు తప్ప అన్నాడు. అందు అవ ఆగమంగా రావడము తప్ప, అవి రెండు కాకుండా మిగిలినవి. ఉదాహరణకి రాములా ప్లస్ అందు, రాములందు సంధి జరిగితే రాములందు, జరగకపోతే రాముల యందు అనేటువంటి రూపం కూడా మనకు వ్యవహారంలో ఉంది. అంటే ఇక్కడ వైకల్పికంగా జరుగుతున్నాయి. అందు అవక్ అనేటువంటివి కూడా అపదాలే కానీ ఈ రెండిట్లందు తప్ప మిగిలినటువంటి అపదాలకు సంధేమో ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రెండు పదాలకు సంధి వైకల్పికంగా జరుగుతుంది, వైకల్పికంగా జరుగుతుంది. రాములా ప్లస్ అందు, రాములందు సంధి జరిగినప్పుడు ఎడాగం వచ్చి రాములయందు. హరి ప్లస్ అందు ఇక్కడ సంధి జరగనే జరగదు కాబట్టి హరి అందు. 8 ప్లస్ అవ సంధి జరిగితే ఎనిమిదవ, సంధి జరగకపోతే ఎనిమిదవ, ఎనిమిదియవ. ఇది మనకు గ్రాంథికల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆగమం అన్నాడు. ఉదాహరణకి 8 ప్లస్ వాడు అని ఉందనుకోండి, 8 వాడు అనము. 8 ప్లస్ వాడు 8 వాడు అనము. ఇందులో అవక్ ఆగమంగా వస్తుంది అంటే అధికంగా వచ్చి చేరుతుంది. అప్పుడు ఏమవుతుంది? 8 ప్లస్ అవ ప్లస్ వాడు 8వ వాడు అనేటువంటి రూపము మనకు వ్యవహారంలో కనబడుతుంది. అందుకే ఇది అందు అవ అనేటువంటివి ఆగమంగా వస్తాయి. ఆగమంగా వచ్చినప్పుడు అక్కడ సంధి అనేటువంటిది జరుగుతుంది, జరగదు అంటే వైకల్పికంగా జరుగుతుంది. కానీ మిగిలినటువంటి అపదాలకు ఖచ్చితంగా సంధి జరుగుతుంది. అందు అవ ఆగమములందు తప్ప అపదాది స్వరము పరంబగునప్పుడు అచ్చునకు సంధియగు. అందు అవ ఇవి ఆగమంగా వచ్చినప్పుడు మినహాయిస్తే మిగిలినటువంటి అపదాలైనటువంటి ఎడు ఇంచు మొదలైనటువంటి పదాల యొక్క స్వరం పరమైనప్పుడు అచ్చునకు సంధి ఖచ్చితంగా జరుగుతుంది. అందు అవకనేటువంటి పదాలకు సంధి వైకల్పికంగా జరుగుతుంది అనేటువంటి ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. 12వ సూత్రం కురు చిరు కడు నడు నిడుల రెడలకు అచ్చు పరంబగునప్పుడు దిరుక్త టకారంబగు. అంటే ప్రత్యేకించి కొన్ని పదాల గురించి చెప్తున్నాడు ఈ సూత్రంలో. కురు చిరు కడు నడు నిడుల రెడలకు రా డ అంటే ఈ పదాలలోని చివరగా ఉండేటువంటి అక్షరాలకు అచ్చు పరమైనప్పుడు, పరపదంలోని మొదటి అచ్చు పరమైనప్పుడు దిరుక్త టకారంబగు. ఏది దిరుక్త టకారం అవుతుంది అంటే రా డ అనే అక్షరాల స్థానంలో దిరుక్త టకారం వస్తుంది. అంటే దిరుక్త టకారం ఇక్కడ ఎలా వస్తుంది? ఆదేశంగా వస్తుంది. చూద్దాం. కురు ప్లస్ ఉసురు, కురు ప్లస్ ఉసురు చివరికి రా ఉంది. దీనికి ఊ అనేటువంటి అచ్చు పరమవుతుంది. రెడలకు అచ్చు పరమైనప్పుడు దిరుక్త టకారం వస్తుంది. దేని స్థానంలో? ఈ రా స్థానంలో దిరుక్త టకారం వస్తుంది. కాబట్టి కురు ప్లస్ ఉసురు, దీన్ని విడదీసుకుంటే రు ప్లస్ ఊ కదా ఉసురు. ఈ రు స్థానంలో రా స్థానంలో దిరుక్త టకారం అంటే టాక్ట అవుతుంది. దిరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. ఆదేశంగా వచ్చి కురు ప్లస్ ఉసురు, దాని స్థానంలో దిరుక్త టకారం ఆదేశంగా వచ్చి కుట్టు ప్లస్ వు ప్లస్ ఉసురు ఏమవుతుంది? కుట్టు ప్లస్ ఉసురు కుట్టు ప్లస్ ఉసురు అవుతుంది. తర్వాత కుట్టు ప్లస్ ఉసురు ఉత్తు సంధి సూత్రం ప్రకారం కుట్టుసురు అవుతుంది. చూడండి జాగ్రత్తగా. కురు ప్లస్ ఉసురు రెడలకు అచ్చుపరమైనప్పుడు దిరుక్త టకారంపు కాబట్టి దీన్ని పూర్తిగా విడదీసుకుంటే కురు ప్లస్ వు ప్లస్ ఉసురు. రాకు అచ్చుపరమవుతుంది కాబట్టి, రెడలకు అచ్చుపరమవుతుంది కాబట్టి దీని స్థానంలో దిరుక్త టకారం వస్తుంది. దిరుక్త టకారం వచ్చి కుట్టు ప్లస్ ఉసురు, కుట్టు ప్లస్ ఉసురు సంధి జరిగి కుట్టుసురు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక, చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక దిరుక్త టకారం వచ్చి. కడు ప్లస్ ఎదుట కట్టెదుట, కట్టెదుట వైకుంఠం కట్టెదుట.
నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు, నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు. ఈ రూపాలు మనకు వ్యవహారంలో ఉన్నాయి. ఈ ప్రత్యేకించి ఈ 5 పదాల గురించే చెప్తున్నాడు ఇక్కడ. కురు, చిరు, కడు, నడు, నిడు. ఈ పదాలలోని రడలకు చివరగా ఉండేటువంటి ర, డ అనేటువంటి వర్ణాలకు అచ్చు పరమైనప్పుడు ఉసురు, ఎలుక, ఎదుట, ఇల్లు, మొదటి పదాలు ఇవన్నీ కూడా స్వరాలు అచ్చులు పరమైనప్పుడు ఆ రడల స్థానంలో దిరుక్తకారం వస్తుంది. అంటే ఈ మొదటి అక్షరం మిగిలి తర్వాత ఉండేటువంటి ర, డ వీటి స్థానంలో దిరుక్తకారం వస్తుంది. వీటి పైన ఉండే స్వరం అలాగే ఉంటుంది. రా స్థానంలోనే దిరుక్తకారం వస్తుంది. దీనికి ఉండే ఉత్తు అలాగే నిలిచి కురు ప్లస్ ఉసురు కుట్టుసురు, చిరు రా స్థానంలో దిరుక్తకారం వచ్చి చిట్టెలుక, కడు ప్లస్ ఎదుట కట్టెదుట, కడు ప్లస్ ఎదుట కట్టెదుట, నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు, నిడు ప్లస్ వరకు నిట్టూర్పు. ఈ రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. దీన్ని దిరుక్తకారాదేశ సంధి, దిరుక్తకార సంధి అని కూడా చెప్తాం. సంధి పరిచ్ఛేదంలో 13వ సూత్రం. ప్రథమ మీది పరుషములకు గసల దవలు బహుళంగానగు. ప్రథమ మీది పరుషములు, ప్రథమ అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలు, డోము ఊలు. ఈ ప్రథమా విభక్తి ప్రత్యయాల మీద వచ్చేటువంటి పరుషాలకు, పరుషాలు అంటే క, చ, ట, త, ప అనేటువంటి పరుషాక్షరాలకు బదులుగా గసడ దవలు ఆదేశంగా వస్తాయి. ఆదేశంగా రావడం అంటే ఉన్న అక్షరాన్ని తొలగించి చేరుతాయి గసడ దవలు. అందుకని ఇది గసడ దవాదేశము అని చెప్పొచ్చు. ప్రథమ మీది పరుషములకు ప్రథమా విభక్తి ప్రత్యయాలైనటువంటి డు, ము, ఊ, లు, రు అనేటువంటిది లోకు బదులుగా వచ్చేటువంటి బహువచన ప్రత్యయం. ఇలాంటి ప్రథమా విభక్తి ప్రత్యయాల మీద వచ్చేటువంటి పరుషాలకు క, చ, ట, త, ప ఈ పరుషాక్షరాలు పరమైనప్పుడు వీటి స్థానంలో గసరదవలు వస్తాయి. క, చ, ట, త, ప స్థానంలో కాకు బదులు గా, చాకు బదులు స, టాకు బదులు డ, తాకు బదులు ద, పాకు బదులుగా వా అనేటువంటి అక్షరాలు గసరదవలు వస్తాయి. గసరదవలకు బదులుగా గసరదవలు వస్తాయి. వాడు ప్లస్ కొట్టే, వాడు ప్లస్ కొట్టే ప్రథమా విభక్తి ప్రత్యయము. దీని మీద పరుషాక్షరం ఉంది. పరుషాక్షరం స్థానంలో కాకు బదులుగా గా వచ్చి గా ఆదేశంగా వస్తుంది. ఆదేశంగా రావడం అంటే ఉండేటువంటి అక్షరాన్ని తొలగించి వస్తుంది. కాబట్టి వాడు కొట్టే అనేటువంటిది వాడు, కా స్థానంలో గా చేరి వాడు గొట్టె అనేటువంటి రూపం ఏర్పడి వాడు గొట్టె అనేటువంటి పదము అవుతుంది. అలాగే అప్పుడు చనియే, చకారానికి బదులుగా సకారం ఆదేశంగా వచ్చి అప్పుడు సనియే. ఎందుకు? డు అనేటువంటిది ప్రథమా విభక్తి ప్రత్యయం. అలాగే నీవు టక్కరి, నీవు డక్కరి. మీరు తలడు, మీరు దలడు. వారు పోరు, వారు ఓరు, వారు బోరు. ప్రథమ మీది పరుషములకు గసగదవలు బహుళముగానగు అన్నాడు. బహుళముగా అంటే అనేక రకాలుగా ఇవి రావచ్చు, రాకపోవచ్చు కూడా. రాని పక్షంలో వాడు కొట్టే ఖచ్చితపలకు బదులు గసగదవలు రానప్పుడు వాడు కొట్టే అని రాకుండా యథారూపం ఉండి వాడు కొట్టే అనేటువంటి రూపం కూడా వ్యవహారంలో ఉంది. అలాగే అప్పుడు సనియ బదులుగా అప్పుడు చని అనేటువంటి రూపం కూడా ఉంటుంది. నీవు డక్కరి బదులుగా నీవు టక్కరి అనేటువంటి రూపం కూడా ఉంటుంది. మీరు తలడు, మీరు తలడు అనేటువంటి రూపం కూడా ఉంటుంది. వారు ఓరు, వారు ఓరు అనేటువంటివి కూడా ఉంటుంది. అంటే గసరదవలు రావచ్చు, రాకపోవచ్చు. గసరదవలు రావచ్చు, రాకపోవచ్చు. ప్రథమ మీద వచ్చేటువంటి ఖచ్చితపల స్థానంలో గసరదవలు రావచ్చు, రాకపోవచ్చు. కొన్నిసార్లు ఇక్కడ ప్రథమాన్ని చెప్పాడు. ప్రథమా విభక్తి ప్రత్యయాలు లేనటువంటి క్రియాపదాల మీద ఉండేటువంటి అంటే కళలు అయినటువంటి క్రియాపదాల మీద కూడా ఖచ్చితపలకు బదులుగా గసరదవలు వస్తాయి. రారు, వత్తురు అనేటువంటివి క్రియాపదాలు. ఈ క్రియాపదాల మీద కూడా ఖచ్చితపలకు బదులు గసరదవలు వస్తాయి. రారు కదా, రారు గదా. అలాగే వత్తురు పోదురు, వత్తురు ఓదురు, వత్తురు ఓదురు అనేటువంటి రూపాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రథమా విభక్తి ప్రత్యయాలైనటువంటి డొమువుల మీద కచడతపలు పరమైనప్పుడు వాటి స్థానంలో గసరదవలు ఆదేశంగా వస్తాయి. ఈ ఆదేశంగా రావడం బహుళంగా జరుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి వచ్చిన రూపాలు ఉన్నాయి, రాని రూపాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. సూత్రము తెనుగుల మీది సాంస్కృతిక పరుషములకు గసరదవలు రావు. ఇంతకు ముందు ప్రథమ మీది పరుషములకు గసరదవలు వచ్చాయని చెప్పాడు. ప్రథమా విభక్తి ప్రత్యయాల మీద ఖచ్చితపలు పరమైతే గసరదవలు వస్తున్నాయని చెప్పాడు. అయితే ఎక్కడ గసరదవలు రావో ఈ సూత్రంలో చెప్తున్నాడు. తెనుగుల మీది సాంస్కృతిక పరుషములకు, తెలుగు పదాల మీద వచ్చే సాంస్కృతిక పరుషములు అంటే సంస్కృత పదాలు, పరుషాక్షరాలతో మొదలయ్యేటువంటి సంస్కృత పదాలు.
అంటే కచట దబలతో మొదలయ్యే సంస్కృత పదాలు కలిపినప్పుడు వాటికి గసడ దబలు రావు. తెలుగులో కచట దబలకు బదులుగా గసడ దబలు వస్తాయి, కానీ సంస్కృత అక్షరాలు లేదా సంస్కృత పదాలైనటువంటి సంస్కృత పదాలలో ఉండేటువంటి కచట దబలకు బదులుగా గసడ దబలు రావు అనేది ఈ సూత్రం యొక్క సారాంశము. వాడు అనేది తెలుగు పదం. వాడు అనేది తెలుగు పదము ప్రథమా విభక్తి ప్రత్యయం అంతంగా ఉండేటువంటిది. వాడు కంసారి. ఇంతకుముందు సూత్రం ప్రకారము ప్రథమా విభక్తి ప్రత్యయాల మీద కచట దబలకు గసడ దబలు రావాలి, కానీ ఈ సూత్రం ప్రకారం రావు. ఎందుకు రావు? కంసారి అనే పదం సాంస్కృతిక పదం, సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చినటువంటి పదం. కాబట్టి సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చినటువంటి ఈ తత్సమ పదాలలో ప్రారంభ స్థానంలో కచట దబలు ఉంటే వాటి స్థానంలో గసడ దబలు రావు. కాబట్టి యథారూపం ఉంటుంది. వాడు కంసారి. వాడు గంసారి కాదు, వాడు కంసారి అనే రూపమే ఉంటుంది. అలాగే అతడు చక్రపాణి. ఇంతకుముందు సూత్రం ప్రకారం చాక్ బదులుగా సకారం వచ్చి అతడు సక్రపాణి కావాలి, కానీ కావడానికి వీలు లేదు. ఎందుకు? ఇది సాంస్కృతిక పదం. సాంస్కృతిక పదం కాబట్టి చకారం సాంస్కృతిక పరుషం. సాంస్కృతిక పరుషాలకు గసడ దబలు రావు కాబట్టి ఇది యథావిధిగా ఉంటుంది. అతడు సనియే రాదు, అతడు చనియ అనే రూపమే ఉంటుంది. అలాగే ఆయది టంకృతి యథావిధి రూపమే ఉంటుంది. టాక్ బదులుగా డా రాదు, ఆయది టంకృతి. అది తథ్యము. అది తథ్యము. తాక్ బదులు దా రావాలి కదా, రాదు కాబట్టి అది తథ్యము. ఇది పత్యము. పాక్ బదులు వా రావాలి కానీ రాదు కాబట్టి ఇది పత్యము. ఇలా తెలుగు అక్షరాలను తెలుగు పదాలపైన సంస్కృత పదాలు కలిసినప్పుడు సంస్కృతిక పదాలలో ఉండేటువంటి మొదటి అక్షరాలు కచట్టపలైనప్పుడు వాటి స్థానంలో గసడ దబలు రావు. ఇక్కడ రావని ప్రత్యేకించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొదటి సూత్రంలో ప్రథమ మీది పరుషాలకు గసడ దబలు అని చెప్పాడు. అంటే పరుషాలకు బదులుగా గసడ దబలు వచ్చాయని చెప్పాడు. అలా అన్ని చోట్ల జరుగుతుందని మనం పొరపాటు పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ రావో ఈ సూత్రంలో చెప్తున్నాడు. సాంస్కృతిక పరుషాల స్థానంలో గసడ దబలు రావు అనేది ఈ సూత్రం యొక్క సారాంశము. ద్వంద్వంబునందు పదంబుపై పరుషములకు గసడ దబలగు. ద్వంద్వంబునందు ద్వంద్వ సమాస పదాలలో, ద్వంద్వ సమాస పదం అంటే ఉభయ పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాస పదాన్ని ద్వంద్వ సమాసం అంటాం. అలాంటి ద్వంద్వ సమాసంలో పదంబుపై మొదటి పదం తర్వాత పరుషాలు పరమైతే వాటి స్థానంలో గసడ దబలు వస్తాయి. ద్వంద్వ సమాసంలో మొదటి పదము తర్వాత అంటే పరపదంలో మొదటి అక్షరం కనుక పరుషం ఉన్నట్టయితే ఆ పరుషాల స్థానంలో గసడ దబలు వస్తాయి అనేది చెప్తూ ఉన్నాడు. ఉదాహరణకు చూద్దాం. కూర కాయ, రెండు పదాలు కూర కాయ. ఈ రెండు కలిస్తే కూరగాయలు అనేటువంటి ద్వంద్వ సమాసం ఏర్పడుతుంది. ఈ సమాసంలో ఉండే రెండు పదాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. ఈ ద్వంద్వ సమాసంలో పదంబుపై అంటే మొదటి పదం మీద అని అర్థం చేసుకోవాలి. మొదటి పదం మీద పరుషము కలిసింది, కా అనేటువంటి పరుషం కలిసింది. ఆ పరుషం స్థానంలో గా అనేది ఆదేశంగా వస్తుంది. గా అనేది ఆదేశంగా వస్తే ఏం జరుగుతుంది? అప్పుడు కూర ప్లస్ కకారానికి బదులుగా గకారం వచ్చి గాయ అవుతుంది. కూర ప్లస్ గాయ అయి బహువచన ప్రత్యయం చేరి కూరగాయలు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే కాలు ప్లస్ చేయి మొదటి పదం తర్వాత పరమయ్యేటువంటి పదంలోని మొదటి అక్షరం చకారం ఉంది, పరుషాక్షరం. చకారానికి బదులుగా సకారం వచ్చి కాలు ప్లస్ సేయి అవుతుంది. ఇది మళ్ళీ రూపాంతరం చెంది మనకు సమాస పదంగా మారినప్పుడు కాలు సేతులు అవుతుంది. అలాగే టక్కు ప్లస్ టెక్కు, టకారం స్థానంలో డకారం వచ్చి డెక్కు కలిస్తే టక్కు డెక్కులు బహువచన ప్రత్యయం చేరి టక్కు డెక్కులు. తల్లి ప్లస్ తండ్రి, తల్లి తకారం స్థానంలో దకారం వచ్చి తండ్రి బహువచన ప్రత్యయం చేరి తల్లి తండ్రులు. ఊరు ప్లస్ పల్లె, ఊరు. పల్లెలో పకారం ఉంది కాబట్టి పా స్థానంలో వా చేరి వల్లె బహువచన ప్రత్యయం చేరి ఊరు వల్లెలు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఇలా ద్వంద్వ సమాస పదంలో మొదటి పదం తర్వాత కా చా టా తా పా పరమైనప్పుడు ఈ కచటపల స్థానంలో గా సా డా దా వా అనేవి ఆదేశంగా వస్తాయి. మన కచటపల స్థానంలో గసడ దబలు రెండు చోట్ల వస్తున్నాయి. ప్రథమా విభక్తి ప్రత్యయాల మీద కచట దబలు పరమైతే గసడ దబలు వస్తాయి. అలాగే ద్వంద్వ సమాసంలో కూడా మొదటి పదం తర్వాత కచట దబలు వస్తే వాటి స్థానంలో గసడ దబలు వస్తాయి. ఎక్కడ రావు? సాంస్కృతిక పరుషాలు, సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చినటువంటి పదాలలో ఉండేటువంటి పరుషాలు పరమైనప్పుడు వాటి స్థానంలో గసడ దబలు రావు అనేది ఈ సూత్రాల ద్వారా చెప్పడం జరిగింది.
ఈ వివరణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.